స్థానం కోసం 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి ఆ గొల్గోతా కొండ శిలువ పైన ఆయన రక్తాన్ని ఖర్చాడండి. నీకోసం ఆయన మంచి చేశాడండి. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు, ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తులు, ప్రపంచంలో ఏ గొప్ప నాయకులు చేయనటువంటి గొప్ప త్యాగాన్ని యేసయ్య చేశాడండి. ఇది చాలా మంది గుర్తించడం లేదు, ఇది చాలా మంది నమ్మడం లేదు, ఇది చాలా మంది విశ్వసించడం లేదండి. కాబట్టి యేసయ్యను నమ్మితే విశ్వసిస్తే మా జీవితాలు బాగుపడ్డాయండి, మా కుటుంబాలు బాగుపడ్డాయి. మా కుటుంబం నేను సంతోషంగా ఉన్నాం, ఈరోజు సంతోషంగా ఉన్నామని ఒక ఊళ్ళో చెప్తే చాలా మంది 199 మంది చెప్పలేదండి నేను సంతోషంగా లేను. కారణం ఏంటి తెలుసా? దేవుడు లేక, సత్యదేవుడు లేక, నిజదేవుడు లేక, మంచి లేక, సమాధానం లేక, అది లేక మనకి అశాంతి, అసమాధానం అని జరుగుతుంది. యేసుక్రీస్తుని నమ్మితే మన జీవితంలో చాలా లాభాలు వస్తాయండి. ముఖ్యంగా స్వస్థతలు వస్తాయి. 2 రకాల స్వస్థతలు వస్తాయండి. ఒంటికి ఉన్నటువంటి స్వస్థత వస్తుంది, ఆత్మకు ఉన్నటువంటి అస్వస్థత కూడా పోయి ఆత్మీయటువంటి స్వస్థత కూడా వస్తుందండి. మొట్టమొదటిగా చాలా మంది ఈరోజు చాలా రోగాలతో బాధపడుతున్నారు, చాలా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, లేకపోతే అనేకమైనటువంటి శారీరకమైనటువంటి రోగాలతో వారు బాధపడుతున్నటువంటి పరిస్థితి అండి. యేసు ప్రభువు వారు చాలా మందిని బాగు చేశాడండి. మీ యొక్క గ్రామంలో కథలు కూడా చెప్తే ఇది కథ కూడా కాదండి, సత్యాలు, బైబిల్ అనేటువంటి సత్యాలు చెప్తున్నా అండి. ఒక ఊర్లో ఒక ఆమె ఉందండి, ఆమెకు ఒక సమస్య ఉంది. ఆమెకి ఏం సమస్య అంటే 18 సంవత్సరాల నుంచి నడుము ఉండిపోయిందండి. ఆమె 40 సంవత్సరాలు వయసాను. 40 సంవత్సరాలకి నడుము ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? కారణం ఏంటంటే ఆమెకేం జబ్బు లేదు, ఒకే ఒక జబ్బు ఉంది ఏంటంటే ఆమెలో దెయ్యం దూరం ఉందండి. ఏం దూరం ఉందండి చెప్పండి? దెయ్యాలు దూరం ఉంది, దెయ్యం దూరం ఉంది. ఈ రోజు చాలా మంది 20 ఏళ్ళ కింద నలుగుపోతున్నాయి, 30 ఏళ్ళ కింద నలుగుపోతున్నాయి. చక్కగా లేచి నిలబడలేకపోతున్నారు, చక్కగా నడవలేకపోతున్నారు, చక్కగా వాళ్ళ కుటుంబ జీవితాలు ఎదగలేకపోతున్నారు, ఒక సమాజంలో మంచి పేరు సంపాదించుకోలేనటువంటి నడుము వంగిపోయినటువంటి జీవితాలు వాళ్ళలో ఉన్నాయండి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఏం తెలుసా? లోకం అంతా ఏంటి, లోకంలో లాభం లేదు అనుకుందండి. ఆ లోకంలో ఏంటి వల్ల అంతేం నా ఉపయోగం లేదు. ఆ సమయంలో ఒక మంచి వార్తనండి. ఏం తెలుసా వార్త? యేసుని గూర్చినటువంటి వార్తనండి. ఈ లోకంలో నువ్వు ఏదిన్నా నువ్వు బాగుపడవండి, ఏదిన్నా నీకు మేలు కలగదు. ఒకవేళ మేలు కలిగినా కూడా తాత్కాలికమైనటువంటి మేలు కలుగుతుంది, కానీ శాశ్వతమైనటువంటి మేలు కలగదండి. ఎప్పుడైతే ఆ తల్లి వినిందండి, ఏమి తెలుసా? యేసుని గురించి వినింది. యేసు మంచి దేవుడు, యేసు పాపాలు తీసేటువంటి దేవుడు, యేసు రోగాలు తీసేటువంటి దేవుడు, యేసు దెయ్యాలు వెళ్ళగొట్టేటువంటి దేవుడు, యేసు మనసులు మార్చేటువంటి దేవుడు, యేసు కుటుంబాలు కట్టేటువంటి దేవుడు అని నమ్మి విశ్వసించి యేసే మందిరానికి వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా యేసే మాట భారం వచ్చేమండి. ఎన్నో పనులున్నా, ఎన్నో అవసరాలున్నా, ఎన్నో మాకు ఆదాయం వచ్చేటువంటి పనులున్నప్పుడు కూడా వదిలిపెట్టి మీ గ్రామానికి మీ యొక్క ఇంత దూరం మేము వచ్చిన్నాం. మీరు కూడా యేసేని వింటే, నమ్మితే, విశ్వసిస్తే మీ జీవితాలు కూడా లాభం కలుగుతుంది. ఆమె విని యేసే దగ్గరికి వచ్చిందండి. ఎప్పుడైతే యేసే దగ్గరికి వచ్చిందో యేసు నామ చూశాడండి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎవరు తెలియని చూడండి, నీకు డబ్బు నుంచి చూస్తారండి, నీకు హోదా నుంచి చూస్తారు, నీకు అధికారం నుంచి చూస్తారు, నీకు బలగం నుంచి చూస్తారు, కానీ నీకు బలగం లేకపోయినా యేసే చూస్తాడండి. నీకు మంచితనం లేకపోయినా యేసే చూస్తాడండి. నువ్వు పాపాత్ముడైన యేసే చూస్తాడండి. నువ్వు పేదరికంలో ఉన్న యేసే చూస్తాడండి. నువ్వు బలహీనతలో ఉన్న యేసే చూస్తాడండి. నువ్వు పూడి గుడిసెలో ఉన్న యేసే చూస్తాడండి. నువ్వు చెట్టు కింద ఉన్న కూడా యేసే చూస్తాడండి. అంత మంచి దేవుడు యేసయ్య. ఆ యేసే నమ్మితే మనకి చాలా ఇవ్వండి. 18 సంవత్సరాల నుంచి ఎంతో మంది చూసారు ఆమె యొక్క సమస్యను తీసివేయలేదండి. అయితే ఎప్పుడైతే యేసుని చూసిందో, యేసు దగ్గరికి వచ్చిందో, యేసు ఆమెను చూశాడండి. 18 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ బాగు చేయలేదు ఆమె జబ్బును, ఏ ఒక్క వైద్యులు బాగు చేయలేదండి, వాళ్ళ కుటుంబాలు బాగు చేయలేదండి, వాళ్ళ మతములు బాగు చేయలేదండి, వాళ్ళ బంధువులు బాగు చేయలేదండి. ఒక్క యేసయ్య వాళ్ళ కుటుంబంలో, ఆమె కుటుంబంలో సంతోషం తెచ్చేసాడండి. ఆమె దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ఈరోజు కూడా మనలో కూడా దెయ్యాలు ఉన్నాయండి. తాగుబోతున్నటువంటి దెయ్యం, అబద్ధాలైనటువంటి దెయ్యం, మోసం అనేటువంటి దెయ్యం, జనాలు భార్యను కొట్టేటువంటి దెయ్యం, భర్తల మీద తిరుగుబాటు చేసేటువంటి ఎన్ని దెయ్యాలేనండి. ఎన్ని బావాలంటే, చక్కగా నిలబడాలంటే, ఒక మంచి స్థితిలో ఉండాలంటే ఆ యేసే నమ్ముకుంటే మన బతుకులు, మన జీవితాలు మారుతాయి. మేము నమ్మాం కాబట్టి మా జీవితాలు మారే, మీరందరి జీవితాలు కూడా మారాయండి. మీరందరూ కూడా చాలా సంతోషంగా దేవుళ్ళు ఉన్నారు. మీరు కూడా యేసే నమ్మితే, విశ్వసిస్తే, యేసే పాదాలు పట్టుకుంటే మీ జీవితాలు కూడా యేసే నెమ్మది చేస్తాడు. కాబట్టి ఇక్కడ మందిరం ఉంటే ప్రతి వారం మందిరానికి వెళ్ళండి,
ప్రతి దినము ఏసై వాక్యం వినండి. ఈరోజు మీ చేతిలో సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. మీరు ఏం కావాలంటే కూడా ఆ యొక్క ఏసైని గురించినటువంటి సమాచారం, విలువైనటువంటి సమాచారం దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా ఏసై నమ్మండి. ఇది బలవంతం మాత్రం కాదండి, మాకు తెలిసినటువంటి మేము పొందినటువంటి మేలును మీకు చెప్తున్నా. మీకు ఇష్టమైతే, మంచి అనిపిస్తే మీరు నమ్మండి. మీ జీవితాల్లో కూడా ఏసై గొప్ప కార్యం చేస్తాడు. ఈ సమయంలో బాగలేకపోయినా, ఏదైనా ఇబ్బందులతో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, వ్యక్తిగత సమస్యలతో ఉన్నా, మానసిక సమస్యలతో ఉన్నా, దెయ్యాల సమస్యలతో ఉన్నా, మన మధ్య దైవజనులు వచ్చినారు. చాలా దూరం నుంచి మీకోసం వచ్చినారు. మీరు వస్తే మీకోసం ప్రార్థన చేస్తారు. ఇటువంటి వారందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తారండి. మీకున్నటువంటి సమస్యలు వదిలిపోతాయి. దేవుడు మిమ్మల్ని, మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. ఎవరైనా ఆసాన శక్తులతో పీడించబట్టు లేక అనారోగ్యం ఏదైనా దీర్ఘకాలిక తప్పించుకోవాలండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా రండి రండి, ఇక్కడికి రండి, ప్రార్థన చేస్తారండి.